నీ ఫోన్ ఇవ్వు, సింధుతో మాట్లాడిస్తాను. నా ఫోనా? ఆడ్ని మావయ్య, ఇస్తాను. తీసుకో రిషి. ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టారేంటి? చెప్పు, ఎందుకు పెట్టావు? అయ్యయ్యో, పొరపాటున సే తగులుంటది. టచ్ స్క్రీన్ కదా, ఫ్లైట్ మోడ్ తీసేసిస్తాను. కాల్ కలవడం లేదు తాతయ్య. యష్, ఏమైంది? ఎందుకు బ్లూ ప్రింట్ ని అలా మార్చి మార్చి చూస్తున్నావు? సంథింగ్ ఈస్ రాంగ్ సింధు. ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగిందనిపిస్తుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లాన్కి ఈ బ్లూ ప్రింట్లో ఉన్న ప్లాన్కి మ్యాచ్ అవ్వట్లేదు. ఏంటి? ఎందుకు మ్యాచ్ కాదు? ఒకసారి సరిగ్గా చూడు. బి బ్లాక్లో 6 ఫ్లోర్స్ ఉండాలి, కానీ 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఆ బ్లాక్లో 4 ఫ్లోర్స్ బదులు 3 ఫ్లోర్సే ఉన్నాయి. ఇక్కడ ఇంజనీర్ ఎవరు? నేనే సార్. మీరేనా? ఏంటండి ఇది? ఎందుకు ఇలా తప్పుగా కట్టారు? ఒక బ్లాక్ ప్లాన్ ఇంకో బ్లాక్ ప్లాన్గా ఎలా మారుస్తారు? లేదు సార్, కరెక్ట్గానే కన్స్ట్రక్షన్ చేశాం. మీరిచ్చిన ప్లాన్ ప్రకారమే ఫాలో అయ్యాం. ఇదిగోండి సార్, మీరిచ్చిన ప్లాను. ఈ ప్లాన్ ఈ బ్లాక్కి సంబంధించింది కదా? లేదు యష్, నువ్వు బి బ్లాక్ సి బ్లాక్ అనే ఇచ్చావు. కావాలంటే చూడు. పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడు సునంద మేడం వచ్చి ఏంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లాన్స్ మారాయని నిలదీస్తే ఏం చెప్పాలి? నీ దగ్గర ప్రతిదానికి ఏదో ఒక సమాధానం ఉంటుంది కదా యష్. అదే చెప్పు మేడంకి. ఆయన ప్లానింగ్ వర్క్ లో నువ్వు అలర్ట్ గానే ఉంటావు కదా. ఎలా జరిగింది ఇంత పెద్ద మిస్టేక్? మేడంకి తెలిస్తే కన్ఫర్మ్ గా సీరియస్ అవుతారు.
దాము ఒకసారి నా ఫోన్కి కాల్ చేయి. చేద్దాము. నా ఫోన్ రింగ్ అవ్వట్లేదేంటి? ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు చంద్ర. సరిగ్గా వెతుకు దొరుకుతుంది. ఏం దొరకడమో ఏంటో, పొద్దుటి నుంచి ఇల్లంతా వెతుకుతూనే ఉన్నాను, దొరకట్లేదు. సరిగ్గా వెతుకు దొరుకుతుందిలే. సరే తీసుకో. అమ్మయ్యా. నమస్తే మేడం. ఆ రండి లాయర్ గారు. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది మేడం? నా మనవడు మా ఇంటికి వచ్చాడు కదా, నయమైపోయింది. రిషి అక్కడికన్నా మీ ఇంట్లోనే ఎక్కువ హ్యాపీగా ఉన్నాడు మేడం. మొత్తానికి అనుకున్నది సాధించారు. మీ మనవడు మీ ఇంటికి వచ్చేలా చేశారు. ఇంకా పూర్తిగా సాధించలేదు లాయర్ గారు. ఈ 3 రోజులే కాదు, పూర్తిగా ఆ సింధుని వదిలేసి మా ఇంట్లోనే రిషి ఉండిపోవాలి. అప్పుడే కదా నేను అనుకున్నది సాధించినట్టవుతుంది. మీ పట్టుదల చూస్తుంటే అది కూడా తప్పకుండా జరుగుతుంది అనిపిస్తుంది. ప్రాక్టికల్గా ఆలోచిస్తే రిషి మీ ఇంట్లోనే ఉండడం కరెక్ట్. అక్కడ వాళ్ళ అమ్మ తప్ప ఎవరున్నారు? అదే ఇక్కడ చూడండి, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఇలా ఉంటేనే కదా రిషికి అసలైన సంతోషం దొరికేది. మేడం, ఒక్క వీడియో. ఈ వీడియో చూడు భవాని, రిషి వీళ్ళతో ఎంత ఆనందంగా గడుపుతున్నాడో. వాళ్ళ అమ్మని కూడా మర్చిపోయి పాపం హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లాడిలాగా అందరితో రిషి ఎంత హ్యాపీగా ఉన్నాడో కదా. రిషిని ఈ కుటుంబం నుంచి వేరు చేసి నువ్వు సింధు చాలా పెద్ద తప్పు చేశారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.